ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ రోజున మనందరికీ ఇష్టమైన టాపిక్ గురించి మనం నేర్చుకుందాము. మనందరికి కూడా మనుషులంగా మనం ఉంటాం కాబట్టి మనందరికి కూడా ఇష్టమైంది ఏంటో చెప్పండి. మనందరికి ఇష్టమైంది ఏంటంటే ప్రమోషన్ కదా. ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఇంటికి తీసుకొచ్చి చెప్పినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు మనం కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మనకి ఏదైనా ఇంకా ఎంతకాలం ఇది చేస్తాం, నెక్స్ట్ స్థితికి మనం వెళ్తే బాగుంటుందేమో. మనుషులుగా మన నైజం ఏంటంటే ప్రమోషన్ని మనము కోరుకుంటూ ఉంటాం. సో అంటే ఎంతవరకు ఈ ప్రమోషన్ను కోరుకుంటూ ఉంటామంటే దీనికి ఇంకా ఎండ్ లేదు, నో ఎండ్. మనం ప్రమోషన్ని కోరుకుంటానే ఉంటాం కదా. ఒక 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 పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్, ఇంకో పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వీ నీడ్ ప్రమోషన్స్, రైట్? సో అలాగా అంటే మనుషులంగా మనం కోరుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ రోజున మనం యొక్క వాక్యంలో నుంచి ప్రమోషన్ గురించి నేర్చుకుందాం. అంటే తెలుగులో మనకి మేబీ ప్రమోషన్ అంటే మేబీ హెచ్చింపు కదా. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి దేవుడు హెచ్చింపు ఇవ్వాలి అంటే ఏం చేయాలనేది మనం నేర్చుకుందాము. అయితే ఈ యొక్క హెచ్చింపు గురించి, దేవుడు ఇచ్చే హెచ్చింపు గురించి, ప్రమోషన్ గురించి మీరు చాలా వాక్యాలు ఖచ్చితంగా విని ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పబోయేది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అన్నమాట. నేను చెప్పేది దేవుడు నాకు బయలుపరిచినటువంటి ప్రత్యక్షత. నేను నా జీవితంలో ఒక ప్రమోషన్ కోసం చూసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకేదైతే నేర్పించాడో అది మేబీ నాకులాగా కోరుకునే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. సో దేవుడు నాకు ఏ లేఖనాల నుంచి చూపించాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 దాకా మనకి తలాంతుల గురించి ఉంటుంది కదా. ఈ క్రిస్టియన్లో ఉండే వాళ్ళకి తలాంతుల గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా. 10 టాలెంట్స్ అంటే అందరికి చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. అయితే ఈ తలాంతుల్లో నుంచి మనం దేవుడిచ్చే హెచ్చింపుని మనం నేర్చుకుందాం. అయితే ఈ తలాంతుల్లో అనే దాంట్లో ఏముంటుందంటే దేవుడు తన యొక్క దగ్గరుండే వాళ్ళని పిలిచి ఏం చేస్తాడంటే ఒకళ్ళకి ఇప్పుడు ఇట్లా పిలుస్తారనమాట. ఒకసారి నా దగ్గర పనిచేస్తున్నారు కదా, మీరు ఇటుసారి ఒకసారి రండి అని చెప్పి ఆయన దాసులను పిలిచి ఏం చేస్తున్నాడు చూడండి. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు చదివిన దాంట్లో సో ఒక అతను 15వ వచనం చదువుతున్నాం. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1. తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఒక ముగ్గురిని పిలిచి ఒకళ్ళకి 5 తలాంతులు ఇచ్చాడు. ఒకళ్ళకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు మనకి 15వ వచనంలో ఉంది కదా. మత్తయి సువార్త 25:15లో 5 తలాంతులు ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 దేవుడు ఇచ్చాడనమాట. ముగ్గురిని పిలిచి ఒకళ్ళకి 5 ఇచ్చాడు, ఒకళ్ళకి 2 ఇచ్చాడు, ఒకళ్ళకి 1 ఇచ్చాడు కదా. ఇట్లాగా దేవుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు ఏమని చెప్పాడంటే నేను దేశాంతరం వెళ్తున్నాను, నేను మళ్ళా వస్తాను, మీరు వీటిని ఏం చేయాలంటే వీటిని తీసుకున్న వాళ్ళు వీటితో వ్యాపారం చేయండి అని దేవుడు చెప్పాడు. వీటిని తీసుకుని వ్యాపారం చేసి ఇంకా మీరు ఎక్కువ సంపాదించండి అని చెప్పాడనమాట కదా. అంటే దేవుడు ఏమిచ్చాడంటే అక్కడ పెట్టుబడి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే అక్కడ ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. ఇలాగ దేవుడు మనుషులకి పెట్టుబడి ఇచ్చాడు. అంటే ఇప్పుడు విత్తనాలు ఇచ్చాడు. సపోజ్ ఇప్పుడు మనకు చెప్పుకోవాలంటే ఒక వ్యవసాయం చేసే రైతులకి సపోజ్ ఒక 5 బస్తాలు ఒడ్డు, 2 బస్తాల ఒడ్డు, 1 బస్తా ఒడ్డు అలాగా ఇచ్చేసేసి భూమిలో మనం వాటిని నాటుకుని ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా. అలాగా దేవుడు మనుషులకి ఏమి ఇచ్చాడంటే అక్కడ వాళ్ళ దాసులకి పెట్టుబడి ఇచ్చాడు. నేను మీకు పెట్టుబడి ఇస్తున్నాను, ఈ పెట్టుబడితో మీరు ఏం చేయాలంటే వ్యాపారం చేయాలని చెప్పినప్పుడు దేవుడు కొంతకాలం తర్వాత వాళ్ళు వ్యాపారం చేయడానికి సమయం ఇచ్చాడు. కొంచెం కాలం తర్వాత మనం 15 నుంచి 30 వరకు మీరు చదవండి, నాకు సమయం లేదని నేను చదవట్లేదు. అయితే ఆ కొంచెం కాలం తర్వాత దేవుడు వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 20వ వచనంలో 5 తలాంతులు తీసుకున్నవాడు
ఎవరికైతే 5 తలాంతులు దేవుడు ఇచ్చాడో ఆయన ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. అంటే ఇప్పుడు అతని దగ్గర 10 ఉన్నాయి కదా. అంటే దేవుడు ఒకవేళ సపోజ్ ఒక 5 బస్తాలు వడ్డిస్తున్న వాళ్ళు దాంతో వ్యవసాయం చేసి ఇంకొక 5 బస్తాలు అంటే ఒక 10 బస్తాలు వడ్డు సంపాదించారు. అంటే ఇంకొక అట్లాగా ఇప్పుడు ఒక 2 బస్తాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, 22 తలాంతుని తీసుకున్నవాడు నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను ఇంకో 2 తలాంతులు సంపాదించానని చెప్పాడు. అంటే నువ్వు నాకు 2 బస్తాలు ఇచ్చావు కదా, నేను ఆ 2టితో ఇంకో 2 సంపాదించాను, మొత్తం 4 అని చెప్పాడు. అయితే సరే బాగానే ఉంది. తర్వాత 24లో 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, కఠినుడు కనుక నేను భయపడి ఆ తలాంతుల్ని దాచిపెట్టానయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతు తీసుకో అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తలాంతుల దాంట్లో ఒక యజమానుడు ఉన్నాడు. ఒక యజమానుడు వచ్చేసరికి ముగ్గురిని పిలిచి నేను వేరే వెళ్తున్నాను పని మీద, మళ్ళా వస్తాను, మీరు ఏం చేయాలంటే ఈలోపు ఒకరికి 5 తలాంతులు 5 బస్తాలు ఇచ్చాడు అనుకోండి వడ్డు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి ఒకటే ఇచ్చాడు, 1 బస్తా ఇచ్చాడు. వీటితో మీరు బిజినెస్ చేయమని చెప్పాడు, వ్యాపారం చేయండి అని చెప్పాడు. వ్యాపారం చేయడానికి కావాల్సిన పెట్టుబడి దేవుడు ఇచ్చాడు. పెట్టుబడి ఇచ్చేసి మీరు ఏం చేయాలంటే వ్యాపారం చేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏదైతే ఆ యజమానుడు చెప్పిన మాటకి కట్టుబడి ఆ యొక్క దాసులు వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. మరి మొదటి అతను 5 బస్తాలు ఉన్న అతను 10 బస్తాలు చేశాడు. 2 తలాంతులు ఉన్న అతను 4 బస్తాలు చేశాడు. ఈ 1 తలాంతు ఉన్న అతను 1 బస్తా ఉన్న అతను నువ్వు మంచోడు కాదు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి మళ్ళీ ఈ బస్తాకి ఏదన్నా అయితే మళ్ళీ ఏదన్నా అవుతుందని నేనేం చేయలేదని చెప్పేసి అసలు ఆయన బిజినెస్సే చేయకుండా దాన్ని అలాగా పెట్టి కూర్చున్నాడు అనమాట. సో అలాగా జరిగింది. అయితే ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే చూసి యజమానుడు వచ్చాడు కొంచెం కాలం తర్వాత, వచ్చి వాళ్ళందరిని పిలిచి చూశాడు, లెక్క చూశాడు. ఓకే నేను 5 ఇస్తే 10 చేసావు అని చెప్పాడు, నువ్వు 2 ఇస్తే 4 చేసావు అని చెప్పాడు. ఈ ఒక్క అతన్ని ఏమి ఇవ్వలేదని చూశాడు. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే కనుక 21వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందు అని చెప్పాను. అంటే ఈ యొక్క 5 తలాంతులు ఉన్న అతను ఏం చేశాడంటే 10 తలాంతులు సంపాదించాడు కదా. సో అప్పుడు ఆ యజమానుడికి చాలా సంతోషం అయిపోతుంది. నేను నీకు ఇచ్చింది 5, కానీ నువ్వు వీటితో బిజినెస్ చేసావు, దీంతో వ్యాపారం చేసి నువ్వేం చేసావు, 10 తలాంతులు సంపాదించావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా సంతోషంలో నువ్వు పాలు పొందులు పంచుకో అంటున్నాడు. ఇంకోటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఇచ్చింది 5 కదా, ఈ 5లో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అంటే ఇక్కడ మనకి ప్రమోషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అతనికి అక్కడ ప్రమోషన్ వచ్చింది చూడండి. అలానే 2 తలాంతులు ఉన్న అతను కూడా పిలిచేసి దేవుడు, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందు. అంటే నీ యజమాని సంతోషంలో ప్రవేశించు అని దేవుడు చెప్తున్నాడు. అంటే చూడండి కదా, ఇక్కడ మనం చూస్తే ఈ స్టోరీ చాలా బాగుంది. యజమానుడు పెట్టుబడి ఇచ్చేశాడు, పెట్టుబడితో వ్యాపారం చేశారు, వ్యాపారం చేసిన వాళ్ళని మెచ్చుకుని మీకు ఏదైతే వచ్చిందో 10 కదా, నేను 5 ఇచ్చాను, 5తో మీరు 10 సంపాదించారు, మీరు ఆ 10తో ఇంకా బిజినెస్ ఇంకా వ్యాపారము చేసుకోండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఇప్పుడు 2 ఇచ్చిన ఆయన 4 చేశాడు కదా, 2 ఇచ్చిన ఆయన 4 చేశాడు. ఈ 4తో నువ్వు వ్యాపారం చేసుకో ఇంకా అని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు, మీరు చేసిన పని నాకు నచ్చింది, మీరు బాగా చేశారు, నేను ఇచ్చింది మీకు 2, నేను ఇచ్చింది మీకు 5, వాటిల్లో మీరు చాలా నమ్మకంగా బాగా చేశారు, కాబట్టి నేను మీ దగ్గర ఉన్న వాటితో పాటుగా నేను ఇంకా మీకు అనేకమైనవి ఇస్తాను. ఇక్కడ నెంబర్ చెప్పట్లా, అంటే ఇంకొక 5 ఇస్తానా, ఇంకొక 2 ఇస్తానా అని చెప్పట్లేదు. అనేకమైనవి మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు, ఇంకా అనేకమైనవి ఇస్తానని చెప్తున్నాడు. ఈ యొక్క 10 తలాంతులు చేసిన అతనితో చెప్పాడు, ఈ 4 తలాంతులు ఉన్న అతనితో కూడా అనేకమైనవి నీకు ఇస్తాను,
నువ్వు నా సంతోషంలో పాలివారి బాబు అని దేవుడు చెప్తున్నాడు, నా సంతోషంలో ప్రవేశించు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు సంతోషపడుతున్నాడు వాళ్ళని బట్టి. ఆయన ఇప్పుడు ఒక రాజు, సపోజ్ ఒక రాజు ఉన్నాడు, ఒక రాజు గారికి ఒక మామూలుగా రాజ్యంలో ఉండే ఒకళ్ళ మూలంగా ఆయనకి సంతోషం వేసిందే అనుకోండి. ఈ లోకంలో ఉండే రాజులే వాళ్ళని సంతోషపరిచారనుకోండి ఎవరైనా, వాళ్ళకి చాలా విలువైన బహుమతులు ఈ లోకంలో ఉన్న రాజులు కూడా ఇస్తారు కదా. మరి ఇలాగే ఈ యజమానుడు కూడా చేశాడు. ఆయనకు సంతోషం వేసింది వాళ్ళు చేసిన పనిని బట్టి. కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు చేసిన ఆ యొక్క యజమానుడు ఏది చెప్తే చేశారు. చక్కగా 5 ఇచ్చిన వాళ్ళు 10 చేశారు, 2 ఇచ్చిన వాళ్ళు 4 చేశారు. కాబట్టి ఆయన చెప్పిన పని చేశారు కాబట్టి ఆయనకి సంతోషం వేసింది. నా సంతోషంలో మీరు ప్రవేశించండి అంటున్నాడు. సో కాబట్టి సంతోషం వచ్చి ఇంకా ఆయన ఏం చేశాడంటే, మీకు ఇంకా అనేకమైన ఇస్తానంటున్నాడు. మీకు ఇప్పుడు ఇచ్చింది నేను 5, మీరు 10 చేశారు, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను, అనేకమైనవి నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ రెండో అతనితో కూడా నేను నీకు 2 ఇచ్చాను, నువ్వు 4 చేసావు, నువ్వు నాకు సంతోషంలో ప్రవేశించు, నీకు అనేకమైనవి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చింది 4, నీకు అనేకమైన ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మనిషికి ఏమొచ్చింది, ఇక్కడ యజమానుడి నుంచి ఒక హెచ్చింపు వచ్చింది, యజమానుడి నుంచి ఒక ప్రమోషన్ వచ్చింది కదా. అంటే మనము ఇది ఎందుకు చెప్తున్నారంటే, మన యేసయ్య కూడా మరి మనం చూస్తే యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన మనకు అందరికీ, ఆయన బిడ్డలమైన మనకి ఆయన కూడా ఈ లోకంలో మరి మనలో ఆయన మరి మనలో కూడా కొన్ని పెట్టి ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మను రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డకి మనకు పెట్టి ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మను మనకిచ్చి ఉన్నాడు. సో ఈ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండటం మూలంగా మనము అంతకుముందు చేయలేనివి అనేకమైనవి మనం చేయగలం పరిశుద్ధాత్మ సహాయంతో. పరిశుద్ధాత్మ మనకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. సో ఆయన బిడ్డలమైన మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. సో ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండటం బట్టి మనము అనేకమైన కార్యాలు చేయగలం. సో దేవుడు ఆయన కృప చొప్పున ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆయన అనుగ్రహించాడు. మరి ఇక్కడ మరి ఆ యొక్క అనుగ్రహించినవి మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తాడనమాట కదా. మనకి ప్రమోషన్ కావాలి అని అంటే దేవుడు ఇచ్చిన వాటిని మనము పెంచుకునే వారికిలాగా ఉండాలి కదా. ఇంకొక అతను చూడండి ఏం చేశాడు. 1 తలాంతు తీసుకున్నవాడు 24వ వచనంలో, అయ్యా నువ్వు కఠినుడవు కనుక నేను భయపడి ఆ తలాంతుల్ని భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నువ్వు తీసుకో అంటున్నాడు. నేనేం చేయలేదు, నువ్వు ఇచ్చిందంతా నాకు మళ్ళీ ఇది ఏదన్నా అయితే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేనేం చేయలేదు, దాచిపెట్టానని చెప్తున్నాడు. అంటే చూడండి, నేను ఈ 3వ వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఈ రోజున. అంటే దేవుడు ఇచ్చినవి ఆయన మనలో మనం రక్షణ పొందటం ద్వారా, మరి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించటం ద్వారా మనలో దేవుడు ఒక క్రొత్త సామర్థ్యాన్ని దేవుడు మనకు పెట్టి ఉన్నాడు కదా. ఆ సామర్థ్యంతో మనం ఇంకా వాటిని మనము దేవుడు పెట్టిన వాటిని మనము ఇంకా ఎక్కువ చేసుకోగలము అని వాక్యం చెప్తుంది. లేదా ఏమీ చేసుకోకుండా అలా ఉండగలము, ఉండేవాళ్ళు కూడా ఉంటారు అని వాక్యం చెప్తుంది. అయితే ఏంటంటే ఈ 3వ కేటగిరీలో ఉన్నవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఈ 3వ కేటగిరీలో అనేకులు ఉంటారు కదా. ఈ 3వ వ్యక్తికి మేబీ అతనుకున్న తలాంతుని అతను ఎక్కువ చేసుకోలేకపోయాడు. 1 తలాంతుని 2 తలాంతులు కూడా చేసుకోలేకపోయాడు. ఆ 1 తలాంతుని అలాగా పెట్టేశాడు. మరి యజమానుడేమో నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు వాడుకో, నువ్వు అది పెట్టుబడి పెట్టు, దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ చేసుకో అని చెప్తే మరి అది చేసుకోకుండా అలాగ ఉంచేశాడు అనమాట. సో కాబట్టి యజమానుడు వచ్చి అతన్ని తిడుతున్నాడు. సో అంటే ఏంటంటే అలాగా ఉంచేసుకున్నాడు. చూడండి, మరి అతనిలాగా ఉండేవాళ్ళు మన క్రైస్తవులు చాలామంది ఉంటాం అనమాట. సో అంటే ఇప్పుడు ఇది చదువుతూ ఉన్నప్పుడు మీకు ఒక వాక్యం పాత నిబంధనలో జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో కూడా 2వ రాజులు 4వ అధ్యాయం తీయండి. 2వ రాజులు 4వ అధ్యాయం తీసారా? 2వ రాజులు 4వ అధ్యాయంలో ఏమని ఉంటుంటే, 2వ రాజు 4 అనగానే మనకు గుర్తొచ్చి ఉంటుంది కదా. ఇక్కడ ఒక విధవరాలు, ఒక ఎలీషా ప్రవక్త ఉంటాడు. సో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది కదా. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక విధవరాలు వచ్చి, అయ్యా మరి నా భర్త చనిపోయాడు, చూడండి
ఏమనుందో 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక విధవరాలు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎలీషా అమ్మ నా వల్ల నీకేం కావాలమ్మా, నా దగ్గరికి వచ్చావు కదా నీకేం కావాలి అంటున్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నీకు తెలిసే ఉంది అప్పులు వాడు నా 2 కుమారులని దాసులుగా ఉంచుకోవడానికి వచ్చాడు అని చెప్పింది. అప్పుడు నీ ఇంట్లో ఏముందమ్మా అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉందయ్యా అని చెప్తుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకుని అప్పుడు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిని నూనె పోసి నిండినవి ఒక తట్టు నుంచు అని చెప్తున్నాడు. సో తానును తన కుమారు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలు నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవచండిని వద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి, మనం చదువుకున్నది మనందరికీ తెలిసే ఉంది కదా. అంటే ఈమె ఒక స్త్రీ ఒక విధవరాలు. అంటే ఆమె దగ్గర పాపం, అంటే విధవరాలు అంటే ఒక స్త్రీలంటేనే మనకి చాలా బలహీనంగా ఏం చేయలేని వాళ్ళం అనుకుంటాం. దాంట్లో మళ్ళా విధవరాలంటే ఇంకా ఒక కాలు కుంటుబడినట్లే, అంటే వాళ్ళు ఏం చేయలేరు విధవరాలు కదా అనుకుంటారు. మరి అలాంటి స్థితిలో ఉన్న విధవరాలు, మరి ఆమె ఇంటిపైకి అప్పులోళ్ళు వచ్చారు. అప్పులోళ్ళు వచ్చినప్పుడు ఆమె ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడ, నాకు అప్పులు ఉన్నాయి, మరి అప్పులోళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు, నేను అప్పు కట్టకపోతే నా బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు మరి బానిసలుగా చేసుకుంటారు, మరి నువ్వు నాకు ఏదైనా సహాయం చెయ్యి అని చెప్పాడనమాట. అని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఓకే నీ ఇంట్లో ఏముంది అని అంటున్నాడు. నీ ఇంట్లో ఏముంది అని అంటే ఆమె అంటుంది, నా ఇంట్లో నూనె కుండ ఉంది అంటుంది. అంటే చూడండి, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, వాటిని తీసుకెళ్ళి ఆ నూనె కుండను తీసుకెళ్ళి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కుండలు తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న నూనెని వాటిల్లో పోసి ఆ కుండలు నింపిన తర్వాత వాటిని తీసుకెళ్ళి అమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పు తీర్చుకో అని చెప్తున్నాడు. అంటే ఇది మనందరికి తెలిసిందే కదా. అంటే ఆమెకి తెలియలేదు, అంటే తన దగ్గరున్న నూనె కుండ ఉన్నన్న సంగతి, ఆ నూనె కుండతో తన అప్పులు తీర్చుకోవచ్చు, ఆ నూనె కుండతో తన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అన్న సంగతి ఆమెకి తెలియలా కదా. అంటే చూడండి, ఈ 3వ వ్యక్తి కూడా ఉన్నాడు కదా. మరి దేవునికి యజమానుడికి 3వ దాసుడు, ఒక తలాంతున్న దాసుడు కూడా, అతని దగ్గర ఒక తలాంతు ఉంది. ఆ తలాంతుతో అతను ఆ పెట్టుబడి పెట్టి అతను వ్యాపారం చేసుకుని వృద్ధిలోకి రావచ్చు, వచ్చే స్థితి దేవుడు చెప్పాడు నువ్వు అలా చెయ్యాలని చెప్పి. కానీ అతను ఒక చేయలేని స్థితిలో అలాగా ఉండిపోయాడు అనమాట. మరి ఈమె దగ్గర కూడా ఈ యొక్క విధవరాలు, దట్టు ఆమె స్త్రీ విధవరాలు కదా. సో చాలా బలహీనమైన ఆమె అని మనం అనుకుంటాం. మరి ఆమె దగ్గర కూడా ఏముందో ఆమెకు తెలియలా, ఆమె దగ్గర ఏముందో ఆమెకు తెలియలా. సో ఆమె అప్పులు ఎలా తీర్చబడతాయి, ఇంత అప్పులు వచ్చారు ఇంటి మీదకి అని ఆమె అనుకుంది. మరి అప్పుడు దైవజనుడు చెప్పినప్పుడు, అమ్మ నీ దగ్గర ఏముందంటే నా దగ్గర నూనె కుండ ఉందన్నప్పుడు, అది చాలు, నూనె కుండతో నువ్వు అప్పులు తీర్చుకోవచ్చు. నూనె కుండతో నువ్వేం చేయాలంటే దాన్ని ఉపయోగించకుండా ఉంటే నీ అప్పులు తీరవు. నీ దగ్గరున్న నూనె కుండని ఉపయోగించకుండా నువ్వు ఉంటే నువ్వు ఏ విధంగానూ వృద్ధిలోకి రావు. నీ దగ్గరున్న తలాంతుని నువ్వు ఉపయోగించకపోతే నువ్వు ఏ విధంగా వృద్ధిలోకి రావు. అతను ఒక తలాంతు ఉన్న అతను ఆ తలాంతును అలా పెట్టేశాడు. ఆ తలాంతును అలా పెట్టేసి అతను ఏ విధంగానూ దాన్ని వాడలేదు. కాబట్టి అతని యొక్క యజమానుని సంతోషంలో పాలువాడు అవ్వలేకపోయాడు. యజమాని సంతోషంలో పాలువాడు అవ్వలేకపోయాడు. యజమానుడిచ్చే హెచ్చింపులోనికి, యజమానుడిచ్చే ప్రమోషన్లోనికి అతను రాలేకపోయాడు. సో మరి అలాగన ఇప్పుడు ఈమె కూడా ఆమె ఇంట్లో నూనె కుండ ఉంది. ఆ నూనె కుండతో తన అప్పులు తీర్చుకోవచ్చు, తన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అని మొదట ఆమెకి తెలియలేదు. కానీ ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వచ్చిందో, దైవజనుడు చెప్పిన మాట వినింది, దైవజనుడి చేత ప్రేరేపించబడి వచ్చేసి దైవజనుడు ఏం చెప్తే అది చేసింది కదా. దైవజనుడు ఏం చెప్తే అది చేసింది. ఆమె దగ్గరున్న నూనె కుండను తీసుకొచ్చేసుకుని ఆమె ఆ నూనె కుండని తో
ఇంటి చుట్టుపక్కల ఉన్న కుండలన్నీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా నైబర్స్, ఆ నైబర్స్ కుండలు తీసుకొచ్చి ఈమె దగ్గర ఉన్న నూనెని ఆ నైబర్స్ కుండల్లోకి పోసినప్పుడు అది చాలా కుండలు నిండిపోయినాయి అంట. ఎన్ని ఖాళీ కుండలు తెచ్చారో ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే ఖాళీ కుండలు ఉంటాయి కదా, ఆ ఖాళీ కుండలలో ఈమె దగ్గరున్న నూనె పోసిందంట. ఈమె దగ్గర ఉంది ఒక్క కుండే, ఈమె దగ్గర ఉన్న ఒక్క కుండే ఆ చుట్టుపక్కల ఉన్న కుండలు మేబీ ఎన్ని ఉండొచ్చు, ఒక 50 ఉండొచ్చు, ఒక ఎన్ని ఉండొచ్చు. మరి ఆ కుండలన్నిట్లో ఈమె ఎంత నూనె పోసినా ఆ కుండలన్నీ నిండిపోయినాయి అంట. అంటే చూడండి, అప్పుడు మళ్ళీ కుండలు అయిపోయినాయి అంట, ఇంకా లేవు కుండలు. అప్పుడు మరి అతను ఆ యొక్క ప్రవక్త దగ్గరికి పోయినప్పుడు, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇట్లా నింపేనాయి అన్నప్పుడు యజమానుడు ఏం చేశాడంటే ఆమెకి, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి అమ్ముకో, నీకు డబ్బులు వస్తే నువ్వేం చేస్తావంటే అప్పులోళ్ళకి కట్టేసి మిగతా డబ్బులతో నువ్వు సంతోషంగా ఉండని చెప్తాడు. చూడండి 7వ వచనంలో ఏమనుంది, 2 రాజులు 4:7 ఆమె దైవజనుడు ఏదైనా అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి ఇక్కడ కూడా అంటే ఎలా జరిగిందో, అంటే ఆమె తన దగ్గరున్న నూనె కుండను వాడటం బట్టి ఆమె అప్పులు తీర్చబడినాయి. ఆమె అప్పులు తీర్చబడి తన బిడ్డలతో సంతోషంగా బ్రతకగలిగింది. అంటే ఆమె ఒక బలహీనరాలైన స్త్రీ అవ్వచ్చు, తను ఒక విడో అవ్వండొచ్చు, కానీ ఇక్కడ ఆమె అదే అంటే ఒక విధవరాలు, ఒక స్త్రీ, ఒక బలహీనమైన వాళ్ళు ఏమి చెయ్యలేరు అన్నాగా ఉంటాం. కానీ ఆమె తన దగ్గర ఉన్న నూనె కుండ ఉందని ఆమె గుర్తించలేకపోయింది. మొదట ఎప్పుడైతే దైవజనుడి చేత చెప్పబడిందో ఆమె ఆయన చెప్పినట్లుగా నూనె కుండను వాడింది. సో ఎప్పుడైతే ఆ కుండను వాడిందో అప్పుడు ఆమె జీవితంలో మంచి స్థితిని ఆమె పొందగలిగింది. ఆమె జీవితంలో ఒక మంచి స్థితిలోనికి ఆవిడ వెళ్ళగలిగింది. సో ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నూనెను పోయటం ద్వారా ఆమె ఆ నూనెను అమ్మటం ద్వారా ఆమె అప్పులు తీర్చబడినాయి. మిగతా డబ్బులతో వాళ్ళ బిడ్డలు ఆమె కూడా సంతోషంగా బ్రతికారని ఇక్కడ రాయబడింది. అంటే చూడండి, అంటే ఆమె దగ్గర ఉన్నది ఆమె వాడింది. సో ఈ ఒక్క తలాంతు ఎవరైతే ఉన్నారో, ఈ ఒక్క తలాంతు ఉన్న అతను ఆ తలాంతును అలాగా పెట్టేశాడు. ఈ కుండలో ఉన్న నూనె కల ఆమె కూడా ఎలీషా పోయి, అమ్మ నీ కుండని చుట్టుపక్కల వాళ్ళందరికీ పోసేసి ఆ కుండలు నింపు అని చెప్తే, లేదులయ్యా నూనె నా కుండలో ఉన్న నూనె వాళ్ళకి నేను ఎట్లా పోస్తాను, నాకు కొంచెం మొహమాటము, నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను కదా, నేను అసలు నీకు తెలుసు కదా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, లేకపోతే నాకు పెద్దగా మాట్లాడటం రాదు, నేను ఎవరితో మాట్లాడలేను, లేకపోతే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కొంచెం గయాలుగా ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడలేను, చేయలేను, ఎందుకు వచ్చిన బాధ, మా ఇంట్లో నేను తలుపేసుకుని కూర్చుంటే అయిపోయింది, ఆ అప్పులోళ్ళు తీసుకెళ్తే నా పిల్లల్ని తీసుకెళ్ళని, అట్లా రకరకాలుగా మనుషులు ఆలోచించి ఆమె గనక ఆ కుండని వాడకుండా ఉంటే ఆమె ఏ స్థితిలో ఉండేది, ఒక దయనీయమైన స్థితికి ఆమె వెళ్ళిపోయేది. సో అంటే ఈ ఒక్క తలాంతు ఉన్న అతను ఎలాంటి దయనీయమైన స్థితికి వెళ్ళిపోయాడు, అలాగా ఈమె వెళ్ళిపోయేది. కానీ ఈమె అలా చేయకుండా ఆమె ఏదైతే ప్రవక్త ద్వారా చెప్పబడిందో అది చేసింది. అక్కడ ఒక తలాంతు ఉన్న అతను ఆ యజమానుడు చెప్పిన దాన్ని చేయలేకపోయాడు, అలా ఉండిపోయాడు. సో ఈ రోజున ఆ తలాంత్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కదా, ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నాం. ఈ తలాంత్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మనము రక్షణ పొందిన తర్వాత యేసయ్యను మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన మనల్ని ఒక పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించి ఆయన మనకి కొన్ని సామర్థ్యాలు మనకు దయచేస్తాడు కదా. ఆ తలాంతులే మనకున్న సామర్థ్యం కదా. దేవుడు సువార్త చెప్పే కృపను కొంతమందికి అనుగ్రహించవచ్చు, లేదా సువార్త చెప్పే కృప లేకపోయినా అంటే కొంతమందికి ఒక్కొక్కటి కొంతమంది బాగా చేస్తారు కదా. దేవుని మందిరంలో పరిచర్య చేసే కృప కొంతమందికి అనుగ్రహిస్తాడు. అంటే ఏదైనా సరే మనం ఏది చేయగలుగుతాం చూడండి, మన శక్తి, మన బలం, లేకపోతే మన యొక్క ధనం కదా, ఏదైతే ఈ లోకంలో మనకుందో అదంతా మన పెట్టుబడి.
ఇక్కడ 5 తలాంతులు అంటే ఒక తలాంత్ అంటే మనకున్న ఎంతో కొంత మనకు దేవుడు ఇచ్చినంతలో ఎంతో కొంత ధనం అనేది ఉంటుంది కదా. మేబీ ధనం అవ్వచ్చు ఒక తలాంతు. మనము అనారోగ్యంగా అయితే లేము కదా, ఆరోగ్యంగానే ఉన్నాం. సో మన ఆరోగ్యం, మన శక్తి, మన బలం అవ్వచ్చు. ఇంకా ఇంకోటి మూడోది మేబీ మన ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అంటే మనం ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, లేదా మనం అంటే ఒక అధికారం అనుకోవచ్చు కదా. కొంతమంది ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ అవ్వచ్చు, లేదా ఆ టీచర్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా స్కూల్లోనూ, లేకపోతే ఎక్కడో అక్కడ, లేకపోతే ఒక అధికారం. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అట్లా ఒక అధికారం ఉంటుంది. అంటే ఉద్యోగాలే కాదు కానీ ఒక ఇంట్లో కుటుంబాల్లోనూ, మరి కొంతమంది ఊర్లోనూ కొన్ని పోస్టుల్లో ఉంటారు కదా. అట్లా ఒక అధికారం, దేవుడిచ్చే అధికారం అవ్వచ్చు. సో దేవుడిచ్చే ధనం అవ్వచ్చు, దేవుడిచ్చే ఆరోగ్యం అవ్వచ్చు, దేవుడిచ్చే అధికారం అవ్వచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి సో అట్లా అంటే దేవుడు పరిచర్య అంటే ఎక్కువగా ప్రార్థించడం, అనేకుల గురించి, నశించిపోయే వాళ్ళ గురించి ప్రార్థించడం అవ్వచ్చు. లేకపోతే దేవుని యొక్క వాక్యము అనేకులకు బోధించే స్థితి అవ్వచ్చు. అలా ఏదైనా సరే దేవుడు మనలో ఏదైతే ఇచ్చి ఉన్నాడో అది మనం ఏం చేయాలంటే అది మన పెట్టుబడిగా మనం గ్రహించాలి. ఇది నాకుంది ఎందుకు అలా పెట్టుకుని ఉండటానికి కాదు. నువ్వు అలా పెట్టుకుని ఉంటే ఏది కూడా దాని మూలంగా నువ్వు ఇప్పుడు చూడండి, ఆ ఒక్క తలాంతు ఉన్న అతను ఏమి చేయకుండా పెట్టుకుని ఉన్నాడు. అతను పెట్టుకుని ఉండటం బట్టి అతను ఒక హెచ్చింపులోకి, ఒక ప్రమోషన్లోకి, లేదా దేవుని యొక్క సంతోషంలోకి అతను పాలువారు కాలేకపోయాడు. సో కానీ ఇక్కడ చూడండి, ఈమె మరి మిగతా వాళ్ళు 5 తలాంతులు ఉన్న వాళ్ళు ఇంకో 5 తలాంతులు చేశారు, 2 తలాంతులు ఉన్నవారు 4 తలాంతులు చేశారు. ఇక్కడ ఈమె కూడా ఈ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆమెకు చాలా విధవరాలు కదా. విధవరాలు, ఒక స్త్రీ ఏమి చేయలేదని మనం అనుకుంటాం. కానీ మరి ఆ నూనెకుండంటే ఆ పరిశుద్ధాత్మ ఆమెలో ఉన్న దాన్ని బట్టి మరి ఆమె దాని మూలంగా దేవుడు తనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మూలంగా తను ఒక మంచి స్థితిలోనికి రాగలదని ఆమెకు తెలియలేదు. సో ఎప్పుడైతే చెప్పాడో మరి ప్రవక్త, అప్పుడు ఆమెను వాడటం స్టార్ట్ చేసింది. మేబీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్తను ప్రకటించవచ్చు, లేకపోతే ఇంటి పక్కన నశించిపోయే వాళ్ళ గురించి ప్రార్థించే ఆ భారంతో అనేకుల గురించి ప్రార్థించవచ్చు. అనేకుల్ని ఆమె నింపిందంట. మేబీ అనేకుల గురించి మరి ఆమె ప్రార్థన చేసి మరి ఆమె కన్నీరు మరి దేవుని యొక్క పాత్రలో నింపింది అని అనుకోవచ్చు. అనేకులకు సువార్తను చెప్పి వాళ్ళ హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించిందని అనుకోవచ్చు. లేకపోతే అనేకుల అవసరతలో ఉన్న వాళ్ళకి ఆమె దేవుని ప్రేమను పంచింది అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఆమె ఎవరికైతే ఏమైతే చేయగలదో మరి ఆమె చేసింది. సో కాబట్టి ఆమె ఒక మంచి హెచ్చింపులోనికి ఆమె వెళ్ళగలిగింది. సో ఒక ప్రమోషన్లోకి ఆమె వెళ్ళగలిగింది. ఆమె జీవితాన్ని దేవుడి లోకంలో మరి ఆమెను ఎందుకు పెట్టాడో ఆమె దాన్ని మరి సార్థకం చేసుకోగలిగింది కదా. తన బిడ్డల్ని, దేవుడు తనకిచ్చిన బాధ్యతలను తను కాపాడుకోగలిగింది. సో కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే మరి దేవుడు మనందరికీ కూడా సో ఏదో ఒకటి తలాంతులు అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ తలాంతులు అనేవి మనం అలా వాడకుండా అలా ఉండిపోతే మనం ఏ విధంగానూ నెక్స్ట్ స్టేట్లోకి వెళ్ళలేం. రెండవ స్థితిలోని అంటే మంచి స్థితిలోనికి మనం ఉన్న స్థితిలోనే అలా ఉండిపోతాం తప్ప నెక్స్ట్ స్థితిలోనికి వెళ్ళలేం. సో కాబట్టి నెక్స్ట్ స్థితిలోనికి మనం వెళ్ళాలి కదా. మనకి ప్రమోషన్ అంటే చాలా ఇష్టం, మనందరికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. సో కాబట్టి మనం అందరికీ మంచి ప్రమోషన్లోకి మనం పోవాలి అంటే ఈరోజు దేవుడు మనకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో వాటన్నిటిని మనం వాడాలి. ఎప్పుడైతే వాటిని మనం వాడటం నేర్చుకుంటామో సో అప్పుడు దేవుని యొక్క సంతోషంలో మనం పాలువారం అవుతాం. సో దేవుడు మనకి ఇంకా అనేకమైనవి ఇస్తాడు. ఆయన ఏమిస్తాడో ఇంకా ఆయన ఇష్టం కదా. ఒక రాజు తన దగ్గరికి వచ్చిన సేవకులకి ఏమిస్తాడో రాజు ఇష్టం. సో కాబట్టి దేవుడు ఈరోజు నీకున్న చిన్న చిన్న వాటిని నువ్వు నమ్మకంగా, దేవుడిచ్చిన వాటిని నువ్వు నమ్మకంగా దేవుడి కోసం వాడుతున్నావా, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. సో ప్రమోషన్ ఇస్తాడంటే ఈరోజు ఏదో కొంతకాలం చేసేసి అంటే సపోజ్ ఎవరికో ఒక ఇద్దరికి సువార్త చెప్పేసి లేదా నీ దగ్గరకున్న ఏదో కొంచెం చేసేసి వెంటనే ప్రమోషన్ ఎదురు చూడటం కాదు. కానీ ఒక కన్సిస్టెన్సీని దేవుడు కోరుకుంటాడు. చేయండి, కొంతకాలం చేయండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీరు కొంతకాలం చేయండి. కొంతకాలం తర్వాత యజమానుడు మిమ్మల్ని దర్శించే ఒక సమయం వస్తుంది కదా. యజమానుడు
ఆ దాసుల్ని దర్శించే సమయం వస్తుంది. ఆ సమయం దాకా మీరు ఎదురు చూడండి. ఎప్పుడైతే మీ సమయం వస్తుందో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. సో కాబట్టి ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా మరి మీకు ఎవరైతే ఆ తలాంతులు ఇచ్చారో ఆ యజమానుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ యజమానుడు మిమ్మల్ని దర్శించినప్పుడు ఆ యజమానుని సంతోషంలో మిమ్మల్ని ఆయన పాలువారు చేస్తాడు. అనేకమైన వాటికి దేవుడు మిమ్మల్ని మరి అనేకమైన వాటితో దేవుడు మిమ్మల్ని మరి ఇస్తాడంట, అనేకమైనవి ఇస్తాడు. సో కాబట్టి ఇంకా ఒక తలాంతు ఉన్న అతని దగ్గర తలాంతును వాడట్లేదు, నీకు వేస్ట్ అని చెప్పేసి ఆ తలాంతు తీసుకుని ఆల్రెడీ 10 తలాంతులు ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడనమాట. సో కాబట్టి సో అనేకమైనవి మనం దేవుని దగ్గర పొందుకోవాలంటే మనకు ఒకేసారి పొందుకోమని మొదట దేవుడు ఏదైతే మనకు కొంచెం ఇచ్చాడో ప్రార్థన చేసే కృప ఇచ్చాడా. సో కంటిన్యూగా మీరు చక్కగా ప్రార్థన చేయండి, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఎక్కువగా ప్రార్థన చేయండి, అడగండి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఈజీగా ప్రమోషన్స్ పొందుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అడ్డంకులు ఏమి ఉండవు. కానీ ఈ ఆత్మీయంగా మీరు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా అనేకమైన అడ్డంకులు అపవాది తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థించాలనుకోండి, ఇంకా అడగండి ప్రభుని, ప్రభువా ప్రార్థన ఆత్మనివ్వు అని అడగండి. ఇంకా వాక్యం చదువుకునే ఆత్మీయం ఇవ్వండి, అనేకులకి వాక్యాన్ని సువార్తను ప్రకటించే కృపనివ్వండి. ఇలాగా అంటే మనం అడుగుతూ ఉండాలి ప్రభుని. సో అడుగుతూ ఉండి మనలో ఉన్న దేవుడిచ్చే కృపని, దేవుడిచ్చిన తలాంతుని మనం ఎక్కువగా వాడే వారికిలాగా ఉండాలి. సో ప్రభువా నేను ప్రార్థన చేయగలను, సో ఆ కృప ఇచ్చావు, ఆ తలాంతి ఇచ్చావు, ఇప్పుడు నేను ఎవరి కోసం ప్రార్థించాలి ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థించండి. లేదా సువార్తను మీరు చెప్పగలరు, ప్రభువా సువార్తను చెప్పే కృపనిచ్చావు, ఇప్పుడు ఈ రోజున ఎవరికి సువార్తను నేను ప్రకటించాలో నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థించేయండి ఎక్కువగా. సో దేవుడు మీకు సహాయం చేస్తాడు. సో అలాగా దేవుడు మీకు ఏదైతే తలాంతి ఇచ్చాడో, ఇప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేసే తలాంతి దేవుడు ఇచ్చాడా. సో మీకు శక్తి ఉందా, మీకు బలం ఉందా, దేవుని మందిరంలో పరిచర్య చేయండి. సో దేవుడు చూస్తున్నాడు, యజమానుడు మనల్ని దర్శిస్తాడు. సో ఆయన దర్శించినప్పుడు మన జీవితాల్లో ప్రమోషన్ వస్తుంది. సో అలాగా దేవుడు ఈ రోజున మనకి ఏదైతే తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని మీరు విడిచిపెట్టుకోక సో మీరు దాన్ని చెయ్యండి. నేను ఎంతో కాలం నుంచి మందిరంలో పరిచర్య చేస్తున్నాను, నేనేం పొందుకోవట్లేదు, లేకపోతే ఎంతో కాలం నుంచి ఎంతోమంది గురించి ప్రార్థన చేస్తున్నాను, నేనేం పొందుకోవట్లేదు, లేకపోతే ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తున్నాను, నేనేం పొందుకోవట్లేదు అంటే ఈ ప్రమోషన్ అనే దాంట్లోనే ఆలోచిస్తా ఏమి అంటే వెంటనే పొందుకోలేక డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో యజమానుడు మనల్ని దర్శించే వరకు ఆ యొక్క కన్సిస్టెన్సీ మనం ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీలో మనం కొనసాగాలి. అంటే మనం చెయ్యాలి, చేస్తూ ఉండాలి. మనం చేసే పని ఎక్కడికి పోదు. సో ఏదైనా సరే మనం చేసే పని ఎక్కడికి పోదు. సో అంతా కూడా మరి దేవుడు రాసుకుంటూ ఉంటాడు, అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవదూతలు మనం చేసే సమస్తాన్ని రాయబడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మరి చూడండి, కాబట్టి మరి మనము దేవుడు చూస్తున్నాడు, యజమానులు మనం దర్శిస్తాడు, యజమానుడు మనకి ప్రమోషన్ ఇస్తాడు అని చెప్పి ఆ యొక్క ఆశతో మనం చేసినప్పుడు దేవుడు మనకి పరలోకంలోనే కాదులే కానీ ఈ లోకంలో కూడా దేవుడు మనకి మనం ఆత్మీయంగా ఒక స్థితిలో ఉంటే దేవుడు ఇంకొక స్థితిలోకి తీసుకెళ్తాడు, ఇంకా కొంచెం పై మెట్లోకి తీసుకెళ్తాడు అనమాట. మరి ఏ విషయంలోనైనా సరే మరి మనకి ఏ స్థితిలో మనకి కొదువులు ఉన్నాయో మరి మన యజమానుడు ఆయన సంతోషంలో మనం పాలువాలను చేస్తాడు. అంటే అనేకమైన మన అవసరతలు అవ్వచ్చు, మన ఇబ్బందులు అవ్వచ్చు. ఇప్పుడు అక్కడ చూస్తే ఆమె అప్పు తీరిపోయింది కదా, ఆమె అప్పు తీరింది, ఆమె ఒక సమస్య అనుకోండి, ఆ సమస్య తీరిపోయింది కదా. సో అట్లాగా మరి మన జీవితాల్లో ఏదైతే అప్పులు ఉన్నాయో, మన జీవితాల్లో ఏదైతే కొదువులు ఉన్నాయో దేవుడు తీరుస్తాడు. సో తీర్చాలి అని అంటే దేవా నా కొదువు ఉంది ఇవ్వు, నాకు అప్పు ఉంది ఇవ్వు, నాకు ఇవ్వు అని మనం ప్రార్థన చేయటం కాదు, కానీ నీ దగ్గర ఉన్నది వాడు అని చెప్పాడు. ఎలీషా ఏం చెప్పాడు ఆమెతో, నువ్వు వెళ్ళేసేసేసి దేవుణ్ణి ప్రార్థన చెయ్యమ్మా, దేవుడు నీకు అప్పు ఉంది కదా, ప్రభువా నా అప్పు తీర్చు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాడా. అంటే ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ
ప్రార్థన చేయాలి. అలాగున్నే దేవుడు నీకు ఇవ్వాలి, దేవుడు నీకు అబండెంట్గా ఇవ్వాలి, అంటే ఎక్కువ ఇవ్వాలి. నువ్వు తిని సరిపడా ఇంకా మిగిలేలాగా దేవుడు నీకు ఇవ్వాలి కదా. సో మనకు తినటానికి ఆహారమును, విత్తటానికి విత్తనాలు, అంటే అనేకమైన క్రియలు, అనేకమైన దేవుని కార్యాలు చేయడానికి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే ప్రార్థన ఊరికే దేవుడు ఇవ్వు అంటే ఇవ్వడు. సో అది కాదు ఇక్కడ చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గరున్న వాటితో దేవుణ్ణి సంతోషపరిచేలాగా నువ్వు చెయ్యాలంటున్నాడు, నువ్వు జీవించాలంటున్నాడు. సో అలాగున మన దగ్గరున్న కొంచెమే మనకు సామర్థ్యం ఉందేమో, ప్రార్థన మాత్రమే చేయగలమేమో, లేదా అంటే పరిచర్య మాత్రమే చేయగలమేమో మందిరంలో, లేదా సువార్తను మాత్రమే ప్రకటించగలమేమో, లేకపోతే అనేకులని కొంత ఆదరించగలమేమో, లేకపోతే అట్లా అంటే మనం ఏం చేయగలం. ఒక్కొక్కళ్ళు దేవుడు ఒక్కొక్క పెడతాడు కదా, అది వారు మాత్రమే చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. మనలో ఏముందో, నీలో ఏముందో ప్రభువుని అడుగు. ప్రభువా నేనేం చేయగలనయ్యా, నాలో నువ్వు ఏం పెట్టావో నాకు తెలియజేయని అని ఒకవేళ మీకు తెలియకపోతే దేవుడిని అడగండి. ప్రభువా నీ చిత్తం ఏంటి, నాలో నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నీ రాజ్యం కోసమని. అట్లాగే ఏదో ఒకటి మీరు అలాగ దేవుని కోసం మీరు చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఇంకా మరి ఆయన సంతోషంలో పాలువారయ్యేలాగా మీకున్న వాటిని దేవుడు ఇంకా మరి ఇస్తాడు, ఇంకా అనేకమైన దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఒక హెచ్చింపు అనేది మీరు రావాలి అని మీరు నిజంగా కోరుకుంటే, అంటే ఇప్పుడు మంచిగా ఉన్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము, అట్లా ఒక క్రైస్తవులాగా జీవిస్తున్నాము, ఇంక చాలే అనుకుంటే ఇంక చాలు ఇంక అట్లాగే ఉంటారు. అట్లా కాదు. దేవుని దగ్గర దేవుణ్ణి సంతోషపరిచేలాగా నేను జీవించాలి, దేవుడు నన్ను బట్టి సంతోషపడాలి అని మీరు కోరుకున్నట్లయితే కనుక మరి దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని కోసం నమ్మకంగా మీరు వాడండి, ప్రతిరోజు వాడండి. ఎలా వాడగలం ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. మీరు దేవుని కోసం మీ తలాంతులు వాడగలిగితే కనుక దేవుడు ఆయన సంతోషించి మీ కొదువులన్నీ తీరుస్తాడు. మీకు అంతకుముందు ఆయన 5 ఇచ్చాడేమో, ఇప్పుడు అనేకమైనవి దేవుడు మీకు ఇస్తాడు. సో ఆ విధంగా దేవుడి నుంచి మనం ఒక హెచ్చింపు అనేది పొందుకోవాలి. సో అన్ని విషయాలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి మన కొదువులు తీరుస్తాడు. సో కాబట్టి ఆమె విధవరాలను ఎట్లాగా దేవుడు ఒక అబండెంట్ లైఫ్ ఆమెను తీసుకొచ్చాడు, ఒక సమృద్ధి గల జీవితంలోనికి దేవుడు ఆమెను ఎలా తీర్చాడు, మనల్ని కూడా మరి మన కొదువులన్నీ తీర్చి ఒక సమృద్ధి గల స్థితిలోనికి మనల్ని దేవుడు తీసుకొస్తాడు. ఒక హెచ్చింపుని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఈ రోజున మన మెసేజ్ ఏంటంటే హెచ్చింపు, ప్రమోషన్ కదా. కాబట్టి మనకు ప్రమోషన్ నెక్స్ట్ స్థితికి వెళ్ళాలంటే ఈ రోజున ఒకేసారి దేవుడు మనకి 10 తలాంతులు ఇచ్చేసి వాడేసే అంటే మనకి రాదు వాడటం కూడా కదా. మొదట కొంచెం ఇస్తాడు దేవుడు. ఆ కొంచాన్ని నువ్వు ఎలా వాడుతున్నావో చూస్తాడు. ఆ కొంచాన్ని నువ్వు బాగా వాడితే కనుక ఇంకా దేవుడు నీకు అనేకమైనవి ఇస్తాడు. సో కాబట్టి నీ దగ్గర ఏముందో ప్రభువుని అడిగి ఆ వాటిని వాడటం నేర్చుకో. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.